పరిసరాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లా చింతలపాలెంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి డోలా ప్రతి పౌరుడు నివాస పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు కృషి చేయాలన్నారు. గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుందని తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం కోసం జరుగుమల్లి మండలం చింతలపాలెం రావడం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త అవగాహనతో పాటు పరిశుభ్రత ఆవశ్యకత వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా సత్కారాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే ఈ గ్రామాల్లో శుభ్రత మెయింటైన్ అవుతున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ ఈ గ్రామంలో మన మిత్రతో పాటు అగ్రికల్చర్ యాప్ వీటన్నిటి మీద అవగాహన కలిగి జరిగింది. మా ప్రభుత్వం ఇవాళ అన్నదాత సుఖీభవ రెండవసారిగా మళ్ళీ ఈ వ్యవసాయ ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయబోతుంది. వాళ్ళ ప్రతి సాయంత్రం చెప్పినటువంటి ప్రతి హామీలు కూడా మా ప్రభుత్వం నెరవేరుస్తూ పోయింది. ఈ 2 ఇయర్స్ పాలనలో అద్భుతంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని అమలు చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది తన ప్రతిపక్ష హోదా దక్కనటువంటి వ్యక్తులు ప్రజలు తనకు వెన్నుపోటు పడిచారని చెప్పేసి అదేదో రివర్స్గా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజా గౌరవాన్ని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును శిరసావించుకోవాల్సిన అవసరం మా మహిళా హోంమంత్రి మీద కూడా విమర్శలు చేసే పరిస్థితి మీరు దిగజారటం మీ యొక్క దిగజారుతనాన్ని సూచిస్తూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని తీసుకెళ్ళడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షినటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వనరులు ఏమి ఉన్నప్పటికీ కూడాను చెప్పిన మాటగా అభివృద్ధిని తీసుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ వీరికి అన్ని విధాల పవన్ కళ్యాణ్ గారు తోడ్పాటునే సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అయితే పెట్టుబడులు తేవడంలో కూడా వారి యొక్క పాత్ర పోషిస్తూ విద్యారంగంలో కూడా వినూత్న మార్పులు తీసుకొస్తారని తెలియజేసుకుంటూ ఈరోజు అంగన్వాడీ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పారిశుద్ధ్యాన్ని ప్రధానంగా తీసుకున్నామని తెలియజేసుకుంటూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం ప్రోత్సహించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్లాస్టిక్ రహిత ఆంధ్రాన్ని కూడా సాధించుకోవాల్సిన బాధ్యతను తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.